అయినా నీలా నేను కళ్ళు నెత్తికెక్కి కొట్టుకోలేదు. ఎగస్ట్రాల్ చేసేది, బిల్డప్లు దొబ్బేది నువ్వు. ఇవన్నీ కాదు. త్రివిక్రమ్ కాంబోలో పౌరాణిక చిత్రం నీకు వచ్చినట్లే వచ్చి మళ్ళీ అది నాకే వచ్చింది. అది కదా నీ ఏడుపు. త్రివిక్రమ్ కాకపోతే ఇంకొకడు. నాతో తీరా పౌరాణికాల్లో నువ్వేమైనా తోపా? నాకెందుకు ఏడుపు? మరి నేను పౌరాణికాల సినిమాలు చేయలేను అనే నీ ఉద్దేశం? ఈ పుష్పగడ ఆల్రౌండర్, ఏ పాత్ర అయినా నాకు కొట్టిన పిండి. నువ్వేనా సంస్కృత డైలాగులు చెప్పేది? ఏదో యమదొంగలు చెప్పేస్తే నువ్వు గొప్ప అయిపోతావా? ఇవన్నీ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నేను అలా ఏం అనుకోను. చేసుకో, నీ దమ్ము చూపించుకో. ఎవరు కాదన్నారు? అందరూ అన్ని పాత్రలు చేస్తేనే ఇండస్ట్రీ బాగుండేది. నాకు తెలిసినవయ్యా, పెద్ద చెబుతున్నా. కిళ్ళియే కాదు, కిరీటాలు కూడా పెట్టుకుని మెప్పించగలడు ఈ పుష్ప. సొల్లాపి ముందు అట్లీతో సినిమా పూర్తి చేయి. అది దొబ్బేసింది అనుకో, మొత్తానికే ఎసరు వస్తుంది. హలో, ఇక్కడ ఉంది ఎన్టీఆర్ కాదు, అల్లు అర్జున్. నా సత్తా నాకు తెలుసు. నేను ఏం చేసినా నా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారు. నన్ను మించిన వాడు ఈ భూ ప్రపంచంలోనే లేడు. నీకు కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావు. నీ పొగరు అణిగే రోజు దగ్గరలోనే ఉంది. ఒకప్పుడు నేను కూడా నీలాగే రెచ్చిపోయా. అనుభవం నాకు చాలా పాఠాలు నేర్పింది. నీకు నీ కుటుంబంలోనే సపోర్ట్ లేదయ్యా. నాకు మా నాన్న అరవింద్ ఉన్నాడు. డబ్బుకు లోట్లేదు, నాకు తిరుగులేదు. డబ్బు చూసుకుని, హోదా చూసుకుని మురిసిపోతే అది ఎంతో కాలం నిలవదు. నువ్వు నీ పొగరు అణిగిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు నువ్వే తెలుసుకుంటావు. అబ్బా, నాకు చిరాకు దబ్బుతుంది నీతో మాట్లాడుతుంటే. నేను పోతున్నా, బాయ్. పో, అధపాతాళానికి పో. మీ పవన్ మావయ్య నీలాగే విర్రవీగే వాళ్ళను పాతాళానికి తొక్కేశాడు. నువ్వు కూడా ఆ లోకాన్ని చూసుకుని కుంగి కుషించి నశించిపోయే రోజులు ముందున్నాయి. కాలమే నీ తిక్క కుదురుస్తుంది. పోవయ్యా. పోతే పోతాం లేవయ్యా. వెళ్ళు.